అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం దిశగా దూసుకెళ్తున్న నేపథ్యంలో మా ప్రతినిధి వాసు అక్కడ ఉన్నారు. మరింత సమాచారం సార్. వాసు, మనం చూస్తున్నాం ఆల్రెడీ చాలా బాణసంచ కాల్స్తున్నారు, హంగామా చేస్తున్నారు, చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. సో వాళ్ళ లీడర్స్తో సార్ మాట్లాడించండి, వాళ్ళ ఉత్సాహం ఎలా ఉందో చెప్పండి. గాంధీ భవన్ లో జూబ్లీహిల్స్ ఎన్నికల సంబరాలు కొనసాగుతున్నాయి. ఫైల్తో పాటు రోహిన్ రెడ్డి కూడా నేతలు ఉన్నారు, మెట్టు సాయి కూడా ఉన్నారు. యువ నాయకత్వం మొత్తం కూడా గాంధీ భవన్ వైపు మళ్ళీ వస్తూ ఉంది. వాళ్ళంతా కూడా మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం 5 మీడియాతో మాట్లాడుతున్నారు. పెద్ద సక్సెస్ అనేది చెప్పగలుగుతారు. మైనారిటీలను చాలా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా బండి సంజయ్ లాంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొత్తం 3 సార్లు సార్ చెప్పండి ఈ మెజార్టీ వెనకాల ఉన్న కారణాలు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఇందిరమ్మ ప్రమాదం రేవంత్ రెడ్డి గారి పాలన చూసి వేశారు. ముఖ్యంగా ఇక్కడ బీసీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ అనే ఒక బడుగు బలహీన వర్గాల అభ్యర్థిని నిలబెట్టడం వల్ల ఈ ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకి మేలు చేస్తుందనే ఒక మంచి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు జరుగుతున్న రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం చేసిన సంక్షేమం అభివృద్ధిని చూసి ఒక బడుగు బలహీన వర్గాల అభ్యర్థికి అత్యధిక మెజార్టీ తీసుకురావడంలో ప్రజలందరూ కూడా నిశ్చయించుకొని ఓటేశారు. మొత్తం మీద చూస్తా ఉన్నాం. ఇక్కడ యువ నాయకత్వం మొత్తం కూడా మెట్టు సాయితో పాటు ఫైమ్తో పాటు రోహిన్ రెడ్డి అందరూ కూడా గాంధీ భవన్ చేరుకుంటున్నారు. ఒక భారీ మెజార్టీ దిశగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకోబోతుంది. దాదాపు 7 రౌండ్లు పూర్తయ్యేసరికి 20,000 మెజార్టీ దాటింది. దాదాపు 30,000 వరకు కూడా మెజార్టీ వెళ్లే అవకాశాలు, అంటే దాదాపు 25,000 మెజార్టీ దిశగా కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. మొత్తం పూర్తిగా కూడా రాబోయే ఎన్నికల్లో అంటే జిహెచ్ఎంసీతో పాటు స్థానిక ఎన్నికల్లో కూడా ఇదే విజయదుంబి మోగిస్తామని ఆశాభావం చాలా పెద్ద ఎత్తున కూడా రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు చేతులు పట్టుకొని కూడా తగ్గేదే లేదంటున్నటువంటి ఫ్లెక్సీలు 2028లో కూడా 100% మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తారు. 5 ఉన్నారు సార్. చూడండి, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మొత్తం అయితే కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతా ఉన్నాయి. ఈ గెలుపు వెనకాల ఏంటి సార్, ఎలాంటి కృషి ఉంది? ఈ గెలుపెల్ల కాంగ్రెస్ పార్టీ చేస్తున్న గవర్నమెంట్ 20 మంత్స్లో చేసిన అభివృద్ధియే దీనికి నిదర్శనము. కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన పాలన, కాంగ్రెస్ పబ్లిక్ మీద తెచ్చిన పాలసీస్ మీదనే ఈ మ్యాండేట్ ఉంది. ఎప్పుడైతే కేటీఆర్ గారు చెప్పారో ఇది రెఫరెండం అని చెప్పి మేము ఆ రెఫరెండాన్ని యాక్సెప్ట్ చేశాము, ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేశాము. పబ్లిక్ 30,000 మెజార్టీతో గెలవబోతున్నాం ఆ సీటు. సో ఈ రెఫరెండంని మా ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి ఈ సీట్ మేము గెలిచాము. ఇదే రెఫరెండం కింద కేటీఆర్ తీసుకుని నాకు తెలిసి ఆయన పదవికి రాజీనామా చేస్తాను నేను భావిస్తున్నాను. ఓకే సార్, చూస్తాను అంటే మొత్తం మైనార్టీ ఓటర్లు కావచ్చు జూబ్లీహిల్స్లో చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. అంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పాలనకు సంబంధించి కూడా పట్టం కట్టారంటారా? మైనారిటీ మెజారిటీ అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఎందుకంటే ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ మొత్తం క్లస్టర్ కింద డివైడ్ అవుతుంది కంప్లీట్గా. టోటల్ జూబ్లీహిల్స్లో మీరు గమనిస్తే 7 రౌండ్ల నుంచి మా లీడే వస్తుంది. కూడా మా లీడ్ అనేది తగ్గలేదు. పబ్లిక్ క్లియర్ మ్యాండేట్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి ఆ లీడర్షిప్ని నమ్ముకున్నది. రేవంత్ రెడ్డి ఆ లీడర్షిప్ పాలనని యాక్సెప్ట్ చేసింది. మా పీసీ ప్రెసిడెంట్ చేసిన హామీలు ఆయన కమిట్మెంట్ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పెట్టేసి ఓటు ఇచ్చారు. మైనారిటీ మెజారిటీ కాంగ్రెస్తో ఉంది. కేటీఆర్ దీన్ని ఎప్పుడైతే రెఫరెండం అని చెప్పారో ఈ రెఫరెండం మేము యాక్సెప్ట్ చేశాము. ఈ రెఫరెండం రిజల్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ 30 ఓట్లతో గెలవబోతుంది. నాకు తెలిసి కేటీఆర్ ఈ రెఫరెండం చూసిన తర్వాత ఆయన పదవి రాజీనామా చేస్తానని చెప్పి నేను భావిస్తున్నాను. సార్, మీరు దగ్గరుండి రేవంత్ రెడ్డిని చూశారు ఎన్నికల్లో. ఆయన అహర్నిశలు కూడా జూబ్లీహిల్స్లో తిరిగారు, ఇంట్లో ఉండి మానిటరింగ్ చేశారు, ప్రతి క్షణం కూడా ఆయన కష్టపడ్డారు. మీరు దగ్గరుండి చూసింది ఏంటి సార్ రేవంత్ రెడ్డిలో? ఏ ఎలక్షన్ అయినా సీఎం గారు చాలా కన్స్ట్రక్టివ్గా చాలా పబ్లిక్కి అందుబాటులో ఉండి ఎలక్షన్ చేస్తారు. ఈ పబ్లిక్ ఎలక్షన్ చేయించింది రేవంత్ రెడ్డి గారు మానిటరింగ్ చేసినా కూడా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పబ్లిక్ కంప్లీట్గా జూబ్లీహిల్స్ ఉన్న పబ్లిక్ రేవంత్ రెడ్డి గారి లీడర్షిప్ని యాక్సెప్ట్ చేసింది. రేవంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనుల మీదనే కాంగ్రెస్ పార్టీకి మ్యాండేట్ ఇచ్చారు. ఈ మ్యాండేటే మాకు ఫ్యూచర్లో కూడా మేము చాలా డెవలప్మెంట్ చేసి రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మేము మేయర్ పీఠం కూడా కైవసం చేసుకోబోతున్నాం. సార్, గత ఎన్నికల్లో మైనార్టీ మద్దతు బీఆర్ఎస్ గెలిచింది. వరుసగా 3 సార్లు మాగండి గెలిచారు. కానీ ఈసారి మైనార్టీలు మొత్తం కాంగ్రెస్ వైపే ఉన్నారా? కంప్లీట్గా మైనార్టీ ఎన్ బ్లాక్గా కాంగ్రెస్తోనే ఉన్నారు. ఫ్యూచర్లో కూడా కాంగ్రెస్తోనే ఉండబోతున్నారు. ఎందుకంటే మైనార్టీస్కి కూడా రేవంత్ రెడ్డి లీడర్షిప్ మీద నమ్మకం ఉంది. ఎప్పుడు అని విని టెన్ రూపంలో కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ చేసింది, ఫ్యూచర్లో కూడా డెవలప్మెంట్ చేయబోతుంది. మైనార్టీ ఈసారి మీ వైపు కాంగ్రెస్ వైపు రావడానికి మీ పాత్ర ఎలా కృషి చేశారు, మీరు ఎలా కష్టపడ్డారు? నేనే కాదు, కంప్లీట్ పార్టీ మొత్తం పనిచేసింది. అజరుద్దీన్ గారు అయితే ఏంది, అజ్మతుల్లా హుసేన్ గారు అయితే ఏంది, MA5 అయితే ఏంది, ఆల్ చైర్మన్స్ వాళ్ళందరూ కష్టపడే దాంతోనే మైనార్టీ ఏకతాటి పైన వచ్చేసి కాంగ్రెస్ పార్టీ మద్దతు చేశారు.
అది మేము అందరము రేవంత్ రెడ్డి గారికి మాకంతా స్పేస్ ఇచ్చారు, సీఎం గారు మాత్రం పనిచేస్తున్నారు, ఆయన మేము కృతజ్ఞత భావం వ్యక్తం చేస్తున్నాం. భవిష్యత్తులో ఈరోజు గెలిచారు, భారీ మెజార్టీ జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చారు. ఇప్పటికీ జూబ్లీహిల్స్ ప్రజలు అనేక సమస్యలు ఉన్నాయి కాలనీలో. జూబ్లీహిల్స్ అభివృద్ధికి, మైనార్టీల అభ్యున్నతికి ఎలాంటి కృషి చేయబోతారు? కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఎలక్షన్లో ఏమైతే హామీ ఇచ్చామో ఆ హామీలు నెరవేరుస్తాము. కాంగ్రెస్ పార్టీ ఏమైనా కమిట్మెంట్ ఇచ్చిందో కమిట్మెంట్ మా నవీన్ యాదవ్ గారు యువ ఎమ్మెల్యే డెఫినెట్లీ ప్రతిదీ అడ్రస్ చేసి వాళ్ళకి మేము డెలివర్ చేస్తాం ఏమైతే ప్రామిస్ చేశాం. సార్, భవిష్యత్తు హైదరాబాద్ జరిగే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇలాంటి విజయమే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందా? దానికోసం ఎలాంటి ప్రణాళిక రూపొందిస్తుంది? 100% ఇదే స్టెప్పింగ్ స్టోను. దీని తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మేము చాలా మట్టు 100 సీట్స్ గెలవబోతున్నాము. మేయర్ మేము పీఠం కైవసం చేసుకోబోతున్నాం. సార్, ఎంఐఎం పార్టీకి సంబంధించి కూడా ఓవైసీ గారు కావచ్చు, మిగతా పార్టీ నేతలు కావచ్చు, జూబ్లీహిల్స్లో బహిరంగంగానే మద్దతు ఇచ్చారు. ఇదే మద్దతు రేపు భవిష్యత్తులో కూడా కొనసాగుతుందా? ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పర్టికులర్గా ఎలాంటి కోఆర్డినేషన్ జరిగింది మీకు వాళ్ళకి? ఎంఐఎం పార్టీ అభివృద్ధి వైపు మొట్టు చూపారు, అభివృద్ధి వైపే వాళ్ళు నుంచున్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పి ఎంఐఎం పార్టీ కూడా నమ్మింది. దాని దిశగానే ఎంఐఎం పార్టీ ఓట్లు కూడా మాకు పడ్డాయని మేము భావిస్తున్నాం. పూర్తిగా జూబ్లీహిల్స్లో ఎంత మెజార్టీ వస్తాయని మీరు మొదటి నుంచి అంచనా వేశారు? రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు మొదటి నుంచి కూడా 20-25 వేల పై చిలుకు ఓట్లు వస్తాయని. ఖచ్చితంగా అన్ని సర్వేలు కూడా చూస్తారు తలకిందులయ్యాయి. అంటే జూబ్లీహిల్స్ గారు కాన్ఫిడెన్స్ గల కారణాలు ఏంటి? జూబ్లీహిల్స్లో ప్రధానంగా రేవంత్ రెడ్డి కాన్ఫిడెన్స్ సర్వేలు తగ్గినలో అయినా వాళ్ళు ఏదైతే ఫేట్ సర్వే పెట్టేసి నడిపించారో టీటీఎస్ సర్వే అని చెప్పేసి కేటీ పోయి టాటీ అయిపోయిండు. ఈ ఎలక్షన్లో మాకు 30,000 మెజార్టీ రాబోతుంది. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఆయన అంచనా ఎప్పుడు తప్పుపోదు. కేటీఆర్ ఎప్పుడు ఫేక్ నెరేటివ్ సెట్ చేసి పబ్లిక్లో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి గెలవాలనుకున్నాడు. పబ్లిక్ చాలా చేతమైన పబ్లిక్ ఇలాంటి అన్ని యాక్సెప్ట్ చేయదు. ఈ 2 ఏళ్ల పాలన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఎన్నిక రెఫరెండం అంటారా? ఎస్, 100% రెఫరెండమే. 2 ఏళ్ల పాలన మీదనే ఎలక్షన్ జరిగింది. వాళ్ళ పాలన మా పాలన పబ్లిక్ కంపేర్ చేశారు. కంపేర్ చేసి లాస్ట్ 3 టైమ్స్ ఈ సీటు గెలిపింది. మా పాలన చూసి ఈ సీటు గెలిపించారు. బ్యాక్ టు బ్యాక్ కంటోన్మెంట్ సీటు, బ్యాక్ టు బ్యాక్ జూబ్లీహిల్స్. హైదరాబాద్లో ఏ ఎలక్షన్ జరిగినా కాంగ్రెస్ పార్టీకి పట్టాం కదా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి లీడర్షిప్ మీద, మహేష్ కుమార్ గారి నాయకత్వం మీద నమ్మకం ఉంచుకొని మా డిప్యూటీ సీఎం గారి కాంట్రిబ్యూషన్తో ఈ సీటు గెలిచాము. ఇది మొత్తం కూడా ఫైమ్ చాలా సన్నిహితంగా ముఖ్యమంత్రికి దగ్గరుండి ఎన్నికలు చూశారు. మరోపక్క మైనార్టీలకు సంబంధించి కూడా ఈయన కీలకంగా బాధ్యత తీసుకొని కూడా పనిచేశారు. ఇటు ఎంఐఎం పార్టీతో, మరోపక్క జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలతో కూడా ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేశారు. 24 గంటలు కూడా ఎన్నికల నోటిఫికేషన్ మొదలు షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత కావచ్చు, నిన్న ఫలితాల వరకు, ఈ పూట వరకు కూడా వాళ్ళు అహర్నిశలు కృషి చేసినట్టుగా చెప్తా ఉన్నారు. దాదాపు 30,000 మెజార్టీ దిశగా కాంగ్రెస్ పార్టీ వెళ్తుందన్న విషయం మాకు ముందే తెలుసు. ఇది ఖచ్చితంగా 2 ఏళ్ల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలనకు ఇది రెఫరెండం. ఖచ్చితంగా కేటీఆర్ బాధ్యత తీసుకొని కూడా రాజీనామా చేస్తారని మేము ఆశిస్తా ఉన్నామన్నటువంటి ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తు రాజకీయాలు హైదరాబాద్ సంబంధించి అభివృద్ధి వైపు, రేవంత్ రెడ్డి పాలన వైపు మొత్తం చూస్తూ ఉంది రాష్ట్రమంతా. కాబట్టే ఈ రోజు ఈ విజయం వరించింది. రేపు భవిష్యత్తులో స్థానిక ఎన్నికలు, హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇదే పరమైనటువంటి విజయ దుంబి కాంగ్రెస్ పార్టీ మోగిస్తుందని ఫైమ్ అంటా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ వాసు.